హలో ఆల్, ఈ వీడియోలో హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్ఫాస్ట్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు బెల్ఫాస్ట్ లో అయితే తిరిగి కలవడం అయితే జరుగుద్ది. అది కూడా వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ అయిన గ్రెటా అనే అమ్మాయి చనిపోయిందని తెలిసి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యూనరల్ లో జరిగే సిచ్యువేషన్స్ అండ్ అదంతా కూడా నమ్మేలాగా అయితే ఉండదు అనమాట. సంథింగ్ ఏదో వాళ్ళకి మిస్టీరియస్ గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కి. అసలు వాళ్ళ ఫ్రెండ్ అయిన గ్రెటా ఎలా చనిపోయింది, మరి ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి అసలు ఏం చేశారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్ఫాస్ట్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా చూడండి, ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాస్ గుడ్ బై, నాకైతే వర్కౌట్ అయింది. బట్ అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. మీరు కనుక ఒక స్మార్ట్ మిస్టరీ, అది కూడా డార్క్ కామెడీ వైబ్స్ ఉన్న సిరీస్ చూద్దాము, ఎంటర్టైనింగ్ పర్పస్ ఒక థ్రిల్లర్ సిరీస్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, వర్కౌట్ అవుతుంది. బట్ హై యాక్షన్ థ్రిల్లర్ అండ్ మంచి ఎంగేజింగ్ ట్విస్ట్లు, ఎమోషనల్ డ్రామా ఉండాలంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. అంత ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక డార్క్ కామెడీ ఉన్న థ్రిల్లర్ జోనర్ లో ఉండే డ్రామా సిరీస్ అనమాట. మొత్తం క్యారెక్టర్ డ్రివెన్ ఉంటుంది. దాని పరంగా ఓకే అనుకుంటే ట్రై చేయండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ అని చెప్తా. అంటే మెయిన్ ఫీమేల్ లీడ్స్ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. అంటే వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది భయ్య. అండ్ సిరీస్ లో మిస్టరీ కూడా స్లోలీ బిల్డ్ చేస్తూ ఉంటారు. అంటే చివరి వరకు కూడా మిమ్మల్ని గెస్ చేసే విధంగా తీసుకెళ్తారు అనమాట. మిస్టరీని బాగా హోల్డ్ చేస్తారు అనిపించింది నాకైతే. ఇంట్రెస్టింగ్ అనిపించింది. పైగా డార్క్ హ్యూమర్ ఉంటుంది, అది బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. అంటే మరీ త్రూ అవుట్ ద సిరీస్ ఫుల్ గా ఎంజాయ్ చేయరు, కానీ ఒక స్మైల్ అయితే ఉంటుంది మీ ఫేస్ మీద డార్క్ మూమెంట్స్ వల్ల. అండ్ ఇలాంటివి మనం చాలా చూసేసాం, బట్ కొంచెం కెవోటిక్ గా డీల్ చేస్తారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వేలో వర్కౌట్ అవుతుంది. సిరీస్ కూడా చూడడానికి టెక్నికల్ విజువల్ కూడా టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. కొన్ని ట్విస్ట్లు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ద సిరీస్ లో వచ్చేవి బాగానే వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే టోన్ షిఫ్ట్ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అంటే మీకు కామెడీ ఉంటుంది, డార్క్ కామెడీ అండ్ థ్రిల్లర్ సెటప్ కూడా ఉంటుంది. ఈ రెండింటిని కొన్ని చోట్ల సరిగ్గా బ్యాలెన్స్ చేయరు. సో అది షిఫ్ట్ కొట్టడం అన్నది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. లైక్ కొంతమంది ఆడియన్స్ ఉంటారు, ఉంటే ఓన్లీ కామెడీ ఉండాలి, లేదంటే ఓన్లీ థ్రిల్లింగ్ ఉండాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ సిరీస్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ అలాగే ఫ్యూ ఎపిసోడ్స్, అంటే టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే తీశారు. అందులో మిడిల్ ఎపిసోడ్స్ అయితే కొంచెం స్ట్రెచ్ చేశారు అనిపించింది భయ. అంటే మరి సాగ తీశారన్న ఫీల్ అయితే వచ్చింది. ఒక 6 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేయొచ్చు, అక్కడ కొంచెం స్లో పేసింగ్ అనిపించింది. అండ్ ముందే చెప్పాను కదా, ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్యారెక్టర్ డ్రివెన్ మాత్రమే ఉంటుంది. దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే డిసప్పాయింట్ అవుతారు. ప్రస్తుతానికైతే తెలుగు డబ్బింగ్ లేదు, కానీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక ఎంటర్టైనింగ్ డార్క్ హ్యూమర్ ఉన్న థ్రిల్లర్ డ్రామా చూద్దాము, అది కూడా క్యారెక్టర్ వైజ్ అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. నాకైతే బాగా అనిపించింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.